రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, మనతో పాటు ఈ రోజు ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ కమ్ CEO. నమస్తే అండి. నమస్తే నాన్న. మనసారా అక్క అని పిల్లలనిపిస్తుంది, కానీ మరి మీడియాలో ఉంటాం కదా, అక్క అంటే ఆ రెస్పెక్ట్ తగ్గిపోతేమో. అక్క అంటేనే రెస్పెక్ట్, ప్రేమ రెస్పెక్ట్ రెండు కలిసి వస్తాయి. సో ఏంటి అంత ఫైర్ అయిపోతున్నారు? అసలు 4 రోజులుగా చూస్తున్నాను, ఒకటే ఫైర్ కనిపిస్తుంది. ఏమైంది అసలు? ఎందుకు మహేందర్ ఆయన యూట్యూబర్ అంటే నేను అనేది ఏంటంటే శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఇలా టాపిక్ రేజ్ చేయడము, రెచ్చగొడితే మాత్రం పుచ్చరేసిపోతుందని నేను చెప్తా. ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఏం పంచాయతీ లేవు, అందరు మామూలుగానే పని చేసుకుంటున్నారు, అందరు హ్యాపీగానే ఉంటున్నారు. ఈ పేడ ఆర్టిస్టులు ఉంటారు కదా, లేకపోతే ఫేమస్ కావడానికో, లేకపోతే పని పాట లేనివాడో ఏదో ఒకటి, వాడు ఎలాగూ 10 రూపాయలు లేని పనికి మాలని ఏదోవాడు, వాడు కామెంట్ చేస్తే మనలాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దు. కానీ ఎందుకంటే అలాంటి వాళ్ళు వాళ్ళ దాంట్లోకి మనం స్పందిస్తే మన స్థాయి తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ జర్నలిస్టులు కానీ ఉద్యమకాలు కానీ పిల్లలందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి అక్క మీరు ఒకసారి మాట్లాడాలి అక్క, ఎందుకు అక్క మీరు మాట్లాడట్లేదంటే మాట్లాడడం జరిగింది అనమాట. ప్రతిదానికి మనం స్పందించాం అసలు ఏంటి అని, కానీ ఈ విషయంలో స్పందించాలి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి మధ్యలో ఎలాంటివి లేవు గొడవలు. ఎవరైనా ఇక్కడ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఇక్కడ స్థిరంగా ఇల్లు కొనుక్కోవచ్చు, ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరికి. కానీ తెలుగు భాష గురించి, యాస గురించి మాట్లాడితేనే కోపం వస్తుంది. 100% వస్తుంది. ఏ ప్రాంతం వాళ్ళకైనా ఎవరి భాష మీద ఎవరి యాస మీద ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహబూబ్ నగర్, నా లాంగ్వేజ్ చూడంగానే చాలా మంది మీరు మహబూబ్ నగర్ కదా అంటారు. అంటే మాకు కొన్ని ఉంటాయి, ఆ యాస అట్లుంటది. ఇప్పుడు ఆంధ్ర అయినా అంతే కదా. ఇప్పుడు గోదావరిలో ఒకలా, గోదావరి రాజమండ్రి వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడతారు. మేము ఎంజాయ్ చేస్తాం, ఆ లాంగ్వేజ్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం, చీదరించుకోం. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి మనోభావాలను మనం ఎందుకు దెబ్బతీయాలి? ఇప్పుడు కరీంనగర్ సైడు అస్తా అంటారు, అంటే వస్తా. మా సైడ్ ఏమో వస్తాం అంటారు. నల్గొండ సైడు వస్తా అంటారు, అక్కడ వస్తే అస్తం అంటారు. తర్వాత ఇప్పుడు ఇడుపు కాగితం అన్నది, అంటే ఇడువు ఇడిసేసి. ఇప్పుడు మా సైడ్ ఏమంటారు అంటే పాలమూరు సైడు ఇడు అంటారు, అక్కడనే ఇడ్సు అంటారు. తెలంగాణలోనే ఒక్కొక్క ఉత్తర తెలంగాణ, ఉత్తర దక్షిణ తెలంగాణ అలా ఉంటది అనమాట. కాబట్టి ఎవరిది వాళ్ళకి గొప్ప. ఈడోడు ఎదవా, వాడికేదో అర్థం తెలియదు అని చెప్పేసి వాడు యాస మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి వాడినే టార్గెట్ చేసాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా, చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు సౌమ్య. ఎవరికి ఇబ్బంది కలిగినా శాంతి భద్రతల విషయంలో తెలంగాణ గవర్నమెంటే బాధ్యత తీసుకుంటది. కాబట్టి వీనికి మాత్రం ఒకటే చెప్తున్నా, వాడు అది మాట్లాడింది కాక వాడికేదో అర్థం తెలియకపోతే వాడి అమ్మని అడగాలి, వాడి అయ్యని అడగాలి, లేదంటే వాళ్ళ పిల్లాన్ని అడగాలి, వాళ్ళ అక్కని అడగాలి, లేదంటే డిక్షనరీలో చూడాలి, లేదా చదువు రాకపోతే ఎవరన్నా నీవు చదువుకున్న చదువు తెలిసిన వాళ్ళని అడగాలి. అంత కష్టం దాని గురించి అంత అవసరం కూడా లేదు వాడికి. నాకు తెలిసి నీకు తెలియకపోతే తెలుసుకోరా. ఇప్పుడు ఇంగ్లీష్ మనకు అన్ని తెలుసా? అవసరం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. హిందీ కూడా మనకు అవసరం లేదు కదా. బయట ఏదైనా జాబ్ చేయాలంటే బయటలతో మాట్లాడాలి, బయట మనము ఏదైనా బిజినెస్ పరంగా మాట్లాడాలంటే నేర్చుకుంటున్నాం. తెలవంది తెలుసుకోవడం తప్పు లేదు, కానీ విమర్శించడం తప్పు అంటుంది ఇక్కడ. కాబట్టి వాడు మహేందర్ గారికి ఒకటే చెప్తున్నా, వాడు దెబ్బకు సచ్చాడుగా, అన్ని వీడియో డిలీట్ చేసుకుండగా అది మాట్లాడింది కాక మా ఆంధ్రోళ్ళు అమ్ముతాం ఆస్తులు, మీరు కొనేంత దమ్ముందారా అన్న. అసలు ఎందుకు ఇప్పుడు ఆ మాట అంటే నేనేమంటా అంటే, అసలు తెలంగాణలో హైదరాబాద్ కొనే దమ్ము మరి ఉందా అని మేము అడుగుతామా అడగం. ఇప్పుడు నిజంగానే ఇది ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టడమే. అందుకే చెప్తున్నా, మీరు ఆ మాట అన్నప్పుడు వాడు చెప్తున్నా, నేను అందరిని అనట్లేదు, వాడు చెప్పినప్పుడు మీరు అమ్మరు మేము కొనము, ఒకటే గుర్తుపెట్టుకో. దమ్ముందా, ధైర్యం ఉందంటే, దమ్ముకు ధైర్యానికి వచ్చినామంటే యూత్ ఎట్లుంటారు ఇక. అవునవును, ఎంత ఇబ్బంది పడతారు తెలుసా. విద్యార్థులు 1200 మంది చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఏదో చట్టం వచ్చింది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, కామెంట్ మన దగ్గర కూడా రావాలి. అలాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ లో గానీ ఇప్పుడు మేము గతంలో చెప్పింది కూడా అదే. ఇప్పుడు మహిళలు ఎవరైనా మాట్లాడితే బ్యాడ్ కామెంట్లు పెట్టినా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసినా
పనికి మాలిన account తో ఐడీలతో సహా. పైకి పనికి మాలిన ఐడీలతో ఫేక్ ఐడీలు పెట్టినా ఉమ్, తీసుకుపోయి బొక్కలు వేయాల్సిందే. ఉమ్, బొక్కలు వేసిన తర్వాత ఈ కొడుకుల ఆధార్ కార్డు అన్ని బ్లాక్ చేయాలి వీళ్ళని. ఉమ్, మళ్ళీ సమాజంలో బతికే అర్హత కూడా కల్పియొద్దు. ఒళ్ళు ఆ. దగ్గర పెట్టుకోవాలనేది చట్టం నిజంగా కూడా రావాలి. ఉమ్, ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు అందరం మనము పొద్దున్న లేస్తే మన పిల్లలు ఉన్నారు చాలా మంది ఆంధ్ర తెలంగాణ అమ్మాయిలు కలిసి చదువుకుంటారు. ఉమ్, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, అందులో వివిధ ప్రాంతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు కదా. వాళ్ళందరూ మీరు ఫ్రెండ్స్ ఏంటనుకో వాళ్ళ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు. అవును. ఒకరికొకరు పరస్పరంగా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. ఇంత చక్కగా ఉంటున్నప్పుడు మన తెలంగాణ జర్నలిస్టులు కానీ తెలంగాణ పిల్లలు కానీ అందరు కొంతమంది యూత్ ఏమంటున్నారంటే వాడేదో తెలియకంటే ఓకే అక్క, కానీ వీడనికి ఎవరైనా ఉండి అనిపిస్తున్నారా, మళ్ళీ తెలంగాణను ఏం చేయబోతున్నారా ఈ మధ్య అనేది ఇది ఒకటి జరుగుతుంది కదా. ఇప్పుడు కొంతమంది నాయకుల దగ్గర కూడా అట్లా వీళ్ళు యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా అనుమానం వచ్చి మళ్ళా ఏం చేయాలనుకున్నారు అనేది ఉంటది. ఏది ఏం కాదు, తమ్ముళ్ళకి ఒకటే చెప్పిన, వాడేదో మతిస్థిమితం కోల్పోయి వాడు మాట్లాడుతున్నాడు, వాడిని లాగి తంతాము, వాడిని పుచ్చలేసిపోతుందని ఆ రోజు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, వాడేదో గాలినా కొడుకాడు. అంటే మీరు గట్టిగా ఫైర్ అవ్వడమేనా, ఏదైనా ఫైల్ చేస్తున్నారా? అంటే మేము అదే చెప్పాము. మళ్ళీ వాడు సారీ చెప్పాడు కదా, సారీ చెప్పి ఏదో డిలీట్ చేశాడు వీడియో. నేను అనేది ఎందుకంటే నోరు దూర్సి ఎందుకు, నోరు బరేసేవి ఎందుకు, మాట్లాడడం ఎందుకు. వాడు హైదరాబాద్ కి రాకుండా ఉంటాడా? ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పోలేకుండా ఉండలేము, వాళ్ళు ఇక్కడ రాలేకుండా ఉండలేము. అది ఇప్పుడు రెండు రాష్ట్రాల విషయం కాదు ఇది. అమ్మగారిల్లు అత్తగారిల్లు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ లేదమ్మా, అందరు బానే ఉంటున్నారు. ఇలాంటి చిల్లర కొడుకులు ఉంటారు ఆడాడ. వాడు జబర్దస్త్ లో 10 రూపాయలకు పని చేసేటోడు, 10 రూపాయలు అడక తినేటోడు. వాని గురించి మనం స్పందించొద్దు, కానీ ఒకసారి స్పందిస్తేనే ఇంకొకసారి ఇంకోటి కూడా రెడీ కాదనేది నా వాదన. సో ఒక్కడే చెప్తున్నాం, ఏదైనా అందరి బాధ్యత ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటది. అందరం హ్యాపీగా ఉండొచ్చు. మన వాళ్ళు చాలా మంది సూరత్ లో బిజినెస్ చేసుకుంటున్నారు. మన వాళ్ళకి ఏదైనా జరిగినా మన ఇబ్బంది. ఐదుగురు ముఖ్యమంత్రులు ముగ్గురు కలిసి మన డ్యామ్ నేను అదే అంటున్నా, మా కలిసి ఎప్పుడైనా సంఘజీవులం కాదు కదా, పరాన్న జీవులు అందరం కలిసి మనము మూవ్ అవుతూ ఉంటేనే బాగుంటది. ఉంటారు నెల తక్కువలు ఉంటారు, కరెక్ట్ 9 నెలలకు పుట్టరాళ్ళు 7 నెలలకే పుడతారు, వద్దంటే పుడతారు అన్నట్టు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి కామెంట్ చేస్తుంటారు అనమాట. కాబట్టి అలాంటి ఎదవలు కామెంట్ చేసినప్పుడు పబ్లిక్ లోకి వచ్చి చేసినోని మనం లెక్కలోకి తీసుకోవాలి. వాడు ఎన్నో ఉండి వీడియోలు పెడితే కాదు, వాడిని ఐడి కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం అయితే మన అందరి మీద ఉంది, సమాజం మీద ఉంది. ఎవరు కూడా మీరు ఒకటే కాదు, ఇలా చేస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా లేడీస్ మీద కూడా వయసు చూడరు, ఏం చూడరు, ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడతారు. నేను అనేది ఏంటంటే తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ChatGPT వచ్చింది, చాలా రకాలుగా మనం తెలుసుకోవచ్చు. నీకు అవసరం ఉంటే తెలుసుకో, లేకపోతే లేదు. మనకు అవసరం ఉంది అంటే మనం ఇప్పుడు గూగుల్ మనకు లొకేషన్ పెడితే మనం గూగుల్ ఆన్ చేసుకొని వెళ్ళట్లేదా మనం? అవునా కదా. సో లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్తున్నాం, మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళు పెట్టిరు, మనకు అవసరం కాబట్టి తెలుసుకుంటున్నాం. నీకు అవసరం కాబట్టి చదువుకో. అనేది ఏంటంటే ఎవరి భాష వాళ్ళకి గొప్పదే. మనం అందరం తెలుగు వాళ్ళమే, కాకపోతే యాస డిఫరెంట్ ఉంటది. కాబట్టి మనం ఇప్పుడు ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టడం సినిమాని సినిమా లాగా చూడాలి, అంతే. ఆ ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి. కానీ సినిమాని ఇక మన నిజ జీవితం తీసుకొచ్చినాం అనుకో, అసలు ఇక అది దేనికి కూడా పొంతన ఉండదు. ఒక ఎంటర్టైన్మెంట్ రిలాక్సేషన్ కోసం అందరం బిజీ ఉంటాం. దాన్ని ఇప్పుడు ఈ సినిమా వల్ల హైప్ వచ్చింది అనుకోవచ్చు, నష్టం జరగవచ్చు, లాభం జరగవచ్చు. ఎందుకంటే దాని వల్ల కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయని కొంతమంది అది కేసు వేసినారు అనుకోండి, వాళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా లాగా చూడాలి. నిజ జీవితం అనేది వేరు. కష్టపడి పని చేస్తున్నోనికి ఇంత ఖాళీగా ఉన్నారా జనాలు అనిపించిందా? కొంతమంది ఉంటారు ఈలాగా ఖాళీగా. ప్రతి దాని మీద మనం స్పందించాలంటే ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి స్పందించడానికి. వాడేదో నోరుంది కదా, నేను పెద్ద జబర్దస్త్ లో ఫేమ్ అయినా అని మొఖాన్ని ఎన్నడూ కూడా చూడలేదు. జబర్దస్త్ లో వాడు పెద్ద అది కూడా కాదు, జర టీవీ ముందర కానీ నేను సెలబ్రిటీ అని ఫీల్ అవుతారు. సెలబ్రిటీ అంటే ఎవరు? ప్రజలకు జవాబుదారి, ప్రజలను ఇబ్బంది పెట్టినోడు సెలబ్రిటీ. అంతే. ప్రజలను రెచ్చగొడితే వాడు సెలబ్రిటీ, మక్కలు ఇరగొడతారు. రైట్ సూపర్. మొత్తానికి ఒక సెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంతే కదా మరి. థ్యాంక్ యూ. ఓకే.